సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మార్కెట్ మహాలక్ష్మి మూవీ చాలా బాగుంది. ఆ సినిమా ఎక్కడ బోర్ కొట్టలే. ఒక కొత్త కంటెంట్ తోటి మంచి టీం ముందుకు వచ్చింది. చాలా మంచి సినిమా. యూత్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరో చాలా అల్టిమేట్ గా చేశాడు పర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా చాలా గట్టిగా పర్ఫార్మెన్స్ చేసింది. అసలు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఎక్కడ బోర్ అనిపించలే సినిమా. అందరూ చూడవలసిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ఆల్ ది బెస్ట్ మార్కెట్ మహాలక్ష్మి. మన మార్కెట్ మహాలక్ష్మి మూవీ చూసానంటే చాలా సూపర్. మన ముఖేష్ గారి డైరెక్షన్ మాత్రం చాలా సూపర్ ఉంది. సమ్మర్ కి మంచి కూల్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హార్ట్ టచింగ్ అండి. ఎందుకంటే ఒక ఇండివిజువల్ గా అమ్మాయి బతికే అమ్మాయి ఎలా ఉండేది అనేది క్లియర్ కరెక్ట్ గా చూపించారండి. అలాగే పర్ణిక యాక్టింగ్ మాత్రం చాలా సింపుల్ గా ఉంది. యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీసింది. అలాగే డైరెక్షన్ అయినా ముఖేష్ గారు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, స్క్రీన్ ప్లే అయినా చాలా సూపర్ గా ఉందండి. మన హీరో గారు మాత్రం చాలా న్యాచురల్ గా, ఆయన వాయిస్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది. చాలా ఓవరాల్ గా మార్కెట్ మహాలక్ష్మి ఈ వీకెండ్ లో బిగ్గెస్ట్ అవ్వాలి. ప్లీజ్ సపోర్ట్ మార్కెట్ మహాలక్ష్మి. ఇందులో సాంగ్, డీజే సాంగ్ మాత్రం క్లైమాక్స్ లో మాత్రం చాలా సూపర్ గా ఉందండి. ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను మార్కెట్ మహాలక్ష్మి సినిమా. అయితే చాలా చాలా బాగుంది. అసలు పార్వతీ సింగ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, కానీ చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్నమాట. ఆ మార్కెట్ మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి క్యారెక్టర్ లో హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. ఏ కొడుకైనా ఇంజనీరింగ్ అయిపోగానే 2 lakhs శాలరీతో ₹1,00,00,000 కట్నం ఆశించే తండ్రులు ఉన్నారనమాట. ఆ కాన్సెప్ట్ లో ఉంటది. చాలా చాలా బాగుంటది సినిమా అయితే. సో మిగిలిన అన్ని క్యారెక్టర్లు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, అంటే ఎవరైనా ఇండిపెండెంట్ గా ఎవరు బతుకుతారో, హీరోయిన్స్ అమ్మాయిలు ఎవరైతే ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అలాగే పేరెంట్స్ బాధలు బాధ్యతలు పట్టించుకునే వాళ్ళు ఎవరైతే కొడుకులు ఉంటారో వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా అనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ అయితే సీట్లలోంచి ఎవరు లేవరు అనమాట. అంత బాగుంది మార్కెట్ మహాలక్ష్మి. సో ఆ పంచులు కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఒక మంచి ఫ్యామిలీ ఇట్టిచ్చారనమాట. సో అందరు థియేటర్ లో చూడాల్సిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి. మార్కెట్ లో మహాలక్ష్మి సినిమా చూడడం జరిగింది అన్న. చాలా బాగుంది మూవీ అయితే. నాకైతే ఒక ఫీల్ గుడ్ మూవీ. ఎట్లా అనిపించింది అంటే, ఒక దిల్ రాజు గారు మూవీలో మన కొత్త బంగారు లోకమైన బొమ్మరీలైనా ఏవైతే ఫిలిమ్స్ మనం ఎంత అట్రాక్ట్ అయినామో అంత బాగుంది మూవీ అయితే. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, దీంట్లో ముఖేష్ గారి డైరెక్షన్ మాత్రం నాకు అసలు వేరే లెవెల్ అనిపించింది. మళ్ళీ ఇంకోటి నాకు దీంట్లో నచ్చిన క్యారెక్టర్స్ ఏంటంటే హర్షవర్ధన్ గారిది, ఇంకా హీరో హీరో మాత్రం మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో హీరోగా చేయడం జరిగింది. కాకపోతే ఈ మూవీలో మాత్రం అరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన సీట్ లో కూర్చోబెడతారా లేదా అని అనిపించింది. కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ లో ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి అసలు వేరే లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసిండు. హీరోయిన్ మాత్రం అరే ఈమె హీరోయిన్ అనుకున్నాం, కానీ ఆమె పర్ఫార్మెన్స్ తోటి కట్టిపడేసింది. ఓవరాల్ గా మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ వచ్చి మార్కెట్ లో మహాలక్ష్మి సినిమా చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. కంపల్సరీ థియేటర్ వాచ్. మంచి ఫీల్ గుడ్. అదే ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన ఫీల్ అనిపిస్తుంది. కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. మార్కెట్ మహాలక్ష్మి చాలా బాగుంది భయ్య సినిమా అయితే. అంటే ఇప్పుడున్న స్టోరీకి, ఇప్పుడున్న అంటే జనరేషన్ కి తగ్గట్టు స్టోరీ పడిందని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, అబ్బాయిల ఇంటికి వెళ్ళడం కాదు, పెళ్లి చేసుకుంటే అమ్మాయిల ఇంటికి కూడా వెళ్ళొచ్చు అనే ఒక మంచి మెసేజ్. ప్రతి డైలాగ్ కూడా పేలింది అనమాట. పంచ్ అంత స్ట్రాంగ్ ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా. గ్యాప్ తర్వాత వచ్చారు కదా. పార్వతీ సింగ్ చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కానీ అప్పుడు ఎలా అయితే యాక్టింగ్ ఉండేదో కేరింత సినిమాలో దాన్ని మించిన యాక్టింగ్ ఉంది. అప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే ఆ కామెడీ టైమింగ్స్ కూడా అంతా కామెడీ ఎక్కువ చేస్తారేమో హీరో కింద కాకుండా అనుకుంటే, కాకపోతే చాలా బాగుంది. హీరో లుక్ లో అయినా చాలా ఎరకొడేశారు. ఆయన హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అన్న. మెయిన్ హీరోయిన్ సినిమాలో ఆ కామెడీ కూడా జబర్దస్త్. ఆయన ఉన్నారు కదా, ఆయన కామెడీ కూడా చాలా నీట్ గా ఉంది. మార్కెట్ లో సాంగ్ లాస్ట్ లో డీజే సాంగ్ కానీ బాగుంది భయ్య సినిమా. ఎవరైనా సరే మిస్ అవ్వకుండా సినిమా అయితే చూడండి. 100% ఫ్యామిలీ పరంగా వెళ్ళండి, ఫ్యామిలీతో చూడండి. నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. మార్కెట్ మహాలక్ష్మి ఇలా ఫ్రైడే చూసినామండి. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా ఎట్లుందంటే చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మార్కెట్ లా ఉండుకుంటా హీరో కథ, హీరోయిన్ కథ, హీరో ఒక సాఫ్ట్వేర్, ఆ కథ మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక లవ్ అనేది మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ ఎక్కడ తీసుకోపోతా అంటే ఒక పేరెంట్స్ దాకా తీసుకెళ్తుంది. ఆ పేరెంట్స్ ఒప్పుకోకపోతే మళ్ళీ హీరో రావడం, మళ్ళీ అమ్మాయి కోసం నీ కోసం నేను వచ్చినా, నాకు ఆస్తి ఇంపార్టెంట్ కాదు, నువ్వు నాకు ఇంపార్టెంట్, నీ మెంటాలిటీ నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని బయటకు వచ్చేస్తుంది హీరో గారు. నిజంగా చెప్తున్నా,
ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. కామెడీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ తీసుకొని హీరో వాళ్ళ ఫాదర్ కానీ ఒక మదర్ వాళ్ళ క్యారెక్టర్ తీసుకోండి, ఈ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఒక డిఫరెంట్ ఉంది. నీకు ఎక్కడ సినిమా అనేది బోర్ అనేది లేదు. అంటే సినిమా చూస్తుంటే మనకి ఏంటంటే అరే ఈ విధంగా లవ్ చేసిన విధంగా కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేసిన కొంతమంది ఫెయిల్యూర్ ఉంటారు, సక్సెస్ఫుల్ ఉంటారు. లవ్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పేద గొప్ప ఇంపార్టెంట్ కాదు, ఒక మతం ఇంపార్టెంట్ కాదు, ఒక బంధుత్వం మంచి ప్రేమ ఉంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఇంపార్టెంట్ అనేది నిరూపించింది. ఎందుకంటే లవ్ అంటే రియల్ గా చెప్తున్నా హార్ట్ టచింగ్ ఉంటుంది. సక్సెస్ కావాలంటే కంపల్సరీ సక్సెస్, లవ్ చేసిన కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారని ఈ సినిమా నిరూపించారు. అందుకే మార్కెట్ మహాలక్ష్మి సినిమా సూపర్. మార్కెట్ మహాలక్ష్మి మూవీ చూసాను, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీశారు, చాలా బాగుంది. నేనైతే మూవీ స్టార్టింగ్ నుంచి నవ్వుతూనే ఉన్నాను. కిరాక్ ఉన్నది మూవీ, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఉంది, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఒకటి ఫస్ట్ మూవీ అంట, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు. మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ఒక డైలాగ్ అయితే నేను నవ్వలేక చచ్చిపోయాను. చాలా కాకపోతే పిస అవుతుంది అని అన్నది. మనం న్యాచురల్ గా మన ఫ్యామిలీలో వాడుతూ ఉంటారు కదా, కొందరు హెడ్ ఏక్ వస్తుంది, చాలా కాకపోతే పిస అవుతుంది అని అంటారు కదా. అది డైలాగ్ అయితే విని నిజంగా చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ మాత్రం న్యాచురల్ గా ఉన్నాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే డైలాగ్స్ ఉన్నాయి. చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఉంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు. చాలా బాగుంది మూవీ. అందరు ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ మాత్రము ఇంకో సాంగ్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డీజే సాంగ్ అంట చాలా కిరాక్ ఉన్నది మూవీ, చాలా బాగుంది. మూవీ మాత్రం సూపర్ ఎండింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకు డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. పెళ్ళి అయితే అందరూ అమ్మాయిలు అందరూ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు కదా, ఇక్కడ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఎందుకు వెళ్ళొద్దు, లవ్ కోసం ఏమైనా చేయొచ్చు అని ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. సాంగ్స్ మాత్రం చాలా టచ్ అయినాయి. అది తర్వాత డీజే సాంగ్ బాగుంది. ఇప్పుడు ఆ సాంగ్ మాత్రం ట్రెండ్ అవుతుంది. నేను తప్పకుండా మాటిస్తున్నాను. అందరూ మూవీ చూసిన వాళ్ళందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. మూవీ అంతా బాగుంది. ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. హీరోయిన్ ఫస్ట్ మూవీ అంట, ఒక 20-30 సినిమాలు తీసినట్టుగా తీసింది. న్యాచురల్ గా ఉంది. యాక్షన్ మాత్రం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.